Welcome to Naresh Academy, APPSC Group 2 Mains Exam Paper 2 Section A, Andhra Pradesh సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర యూనిట్ 2 11వ మరియు 16వ శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన వివిధ ప్రధాన మరియు చిన్న రాజవంశాలు. కాకతీయుల యుగం పార్ట్ సంతోషంగా ఉన్న స్మైలీ. 1 కాకతీయ యుగంలో సామాజిక పరిస్థితులు. సమాజంలో చతుర్వర్ణ వ్యవస్థతో పాటు అష్టాదశ కులాలు ఉండేవి. వీరి కాలంలో సమాజంపై మత ప్రభావం ఎక్కువగా ఉండేది. కాకతీయ సమాజం నందు చతుర్వర్ణ వ్యవస్థ కలదు. 1 బ్రాహ్మణులు, 2 క్షేత్రయులు, 3 వైశ్యులు, 4 శూద్రులు. 1 బ్రాహ్మణులు. అష్టాదశ వర్ణాలలో అగ్రవర్ణమైన బ్రాహ్మణులు రాజకీయ ప్రాబల్యం మరింత కోల్పోయినారు. రాజకీయాధికారం చతుర్థవర్ణం పరమైంది. బ్రాహ్మణులలో వెదుకులు, రాజుద్యోగులు, నియోగులు అను 2 శాఖలు కలవు. ఈ ముగంలో బ్రాహ్మణులకి ఉన్నత స్థానం కల్పించబడింది. కాకతీయుల కాలం నాటి బ్రాహ్మణ కుల సంఘాలు సమయాలను మహుజనులు అంటారు. స్క్రీడాభిరామం ప్రకారం బ్రాహ్మణ పూటకుళ్ళ ఇల్లు వ్యభిచార గుహలుగా ఉండేవని తెలుస్తున్నాయి. ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం 2వ ప్రతాపరుద్రుడు విద్యాధికులైన కొందరు బ్రాహ్మణులకు బంగారు ఆవులను, ద్రవ్యాన్ని దానం చేశాడు. 2వ ప్రతాపరుద్రునినే దానం పొందని కొందరు బ్రాహ్మణులు చండాలులను రెబ్బగొట్టి ఆ బంగారు గోవులు తమకు దక్కాలని ఆందోళన చేయించారు. వీరి కాలంలో విశ్వబ్రాహ్మణులు, శైవ బ్రాహ్మణులు, వైదిక బ్రాహ్మణులు జ్యోతగ్యంపై అధికారం మాకు మాత్రమే ఉందని రాజు ముందరే ఘర్షణపడి ఎవరికి వారు తాము అధికులమని రుజువు చేయుటకు ప్రయత్నించారు. శూద్రకులానికి చెందిన మొల్ల రామామణును రచించగా దానిని రాజుకు అంకితమివ్వడానికి బ్రాహ్మణులు అడ్డుపడ్డారు. 2 క్షత్రియులు. ఈ యుగంలో క్షత్రియులు పూర్తిగా ప్రాబల్యం మరింత కోల్పోయినారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం రాజ్యాధికారం క్షత్రియులకు చెందాలి కనుక రాజ్యాధికారం సాధించిన కాకతీయులు తమ అధికారాన్ని చట్టబద్ధం చేసుకోవడానికి క్షత్రియ వర్గం చెప్పుకున్నారు. వీరు కాశ్యపగోత్రులు, స్మర్యవంశ క్షత్రములమని, ఇక్ష్వాకు సంతతి వారమని చెప్పుకున్నారు. కాకతీయులు వాస్తవానికి క్షత్రములు కారు, చతుర్థ కులానికి చెందినవారు. చాళుక్యులు జాతులు చంద్రవంశ, సూర్యవంశ శత్రు లైలమని చెప్పుకున్నారు. ఆంధ్రదేశంలోని వివిధ ప్రాంతాలను పంపాలిస్తున్న అనేక మంది శూద్రులు తాము శ్రీరామలమని సగర్వంగా చెప్పుకున్నారు. వీరు తాము క్షత్రియులమని చెప్పుకోవడానికి గాని క్షేత్రయ వంశాలతో సంబంధాలున్నాయని చెప్పుకోవడానికి ప్రయత్నించలేదు. కాకతీయులు తన కులం, వర్గం గురించి స్పష్టంగా చెప్పుకోలేదు. విద్యానథ ప్రతాపరుద్రుని వంశం సూర్య, చంద్రవంశ క్షత్రియాలకు మంచినదని పేర్కొన్నాడు. ఉప్పరపల్లి శాసనం గణపతి దేవుడు వేశాడు. ఈ శాసనం ప్రకారం కాకతీయులు సూర్యచంద్ర వంశీయులు అని, శూద్రులు అని చెబుతున్నది. గరవపాడు శాసనం ప్రకారం కాకతీయులు కరికాలచోళుల పూర్వీకులం అని తెలిపింది. 3 వైశ్యులు. ఈ యుగంలో వైశ్యులు కోమట్లుగా పిలువబడ్డారు. వీరి కాలంనాటి వైశ్యుల కుల సంఘాలు సమయాలను నకరములు అంటారు. వీటి ప్రధాన విధులు: 1 కుల సంఘానికి సంబంధించిన కులం, వృత్తి వారిని సంరక్షించడం. 2 పన్నులు వసూలు చేయడం. 2 న్యాయ విచారణ చేపట్టడం. తూర్పు చాళుర్యుల కాలంలో నీరు 2 రకాలుగా విభజనబడి కాకతీయుల కాలం నాటికి అవి బలమైనయ్యాయి. 1 ఆర్యవైశ్యులు పూర్తిగా శాఖాహారులు. 2 కళింగ వైశ్యులు మాంసాహారులు, ముఖ్యంగా చేపలను భుజిస్తారు. 4 శూద్రులు. వీరు శూద్రకులానికి చెందినవారు కాని వీరు ఏ కులానికి చెందినవారో తెలియదు. వీరి కాలంలో శూద్రులు అధికంగా ఉండటం వలన వారు పాలకవర్గంగా ఎదిగారు. శూద్రులు అధికంగా రాజకీయంగా బలవంతులై తమ ప్రాబల్యాన్ని పెంచుకుని సమాజంలో గౌరవాన్ని సంపాదించి సామాజిక అంతస్తులో తమ పలుకుబడి పెంచుకున్నారు. గణపతిదేవ మహారాజు తన సైన్యం నందురెడ్డి, వెలమ, కమ్మ వంటి శూద్రకులాల వారికి ప్రాధాన్యతను ఇచ్చాడు. రెందెన ప్రతాపరుద్రుడు తన సైన్యం నందు వెలమ కులోనికి అధిక ప్రాధాన్యతను ఇచ్చాడు. దురాచారాలు. అన్ని వనాలలోనూ అనేక దురాచారాలు ప్రబలినాయి.
1 బాల్య వివాహం, 2 వరసుల్కం, 3 ఓలి ఇచ్చి స్త్రీని పెండ్లాడటం, 4 నిర్బంధ వైధవ్యం, 5 సతీ సహగమనం తరచూ కనిపిస్తున్నాయి. సామాన్య ప్రజల్లో విద్యాగంధం, మూగ్యం, జూడం, మద్యపానం, కోడి, పొట్టేళ్ల పందేలు మొదలైన దుర్వ్యసనాలు బీదల పాలిటి పెనుభూతాలైనాయి. దేవదాసీలకు, వేశ్యలకు సంఘంలో గౌరవప్రదమైన స్థానం ఉండేది. వారు గజ్జె కట్టనిదే వివాహాది సాంఘిక కార్యాలుగాని, దేవతా కార్యాలుగాని జరిగేవి కావు. వేశ్యాలోలత్వం సర్వసాధారణం. వేశ్యలు నృత్య, సంగీత, సాహిత్య, చిత్రలేఖనాల్లో ప్రవీణలే కవి పండితులను పోషించేవారు. పతావరుద్రుని ఉంపుడుకత్తె మాచల్దేవికి ఉన్న ప్రశస్తి ఢిల్లీ సురవాణికి కూడా లేదట. 2 కాకతీయ యుగంలో మత పరిస్థితులు. 1 కుల సంఘాలు. కుల సంఘాలు కాకతీయుగ సాంఘిక జీవితానికొక ప్రత్యేక లక్షణం. కుల సంఘాలను సమయములని వ్యవహరించేవారు. బ్రాహ్మణ సమయానికి మహాజనులు అని, వైశ్య సంఘానికి నకరము అని ప్రత్యేకములైన పేర్లు. శైవ, వైష్ణవ సమయాలు ఆయా దేవస్థానములకు చెందిన ఆర్చక సంఘాలని చెప్పవచ్చు. సానిమున్నూరు, తెలికిదేవురు, పంచాణంవారు కుల సంఘాలే. శాసనాల్లో ఊరు సమయ, స్థల సమయ అనే పేర్లు ఉన్నందున సమయాలు 2 స్థాయిలలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రతి సమయానికి సమయాచారం, కులం కట్టుబాటు ఉంటుంది. సమయం స్థానికంగా కొన్ని పన్నులు వసూలు చేసుకొనవచ్చు. సమయాచారానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిని, తదితర నేరస్థులను న్యాయ విచారణ జంపి సమయదండం విధిస్తుంది. బాపట్ల శాసనంలోని సమయ సేవాపతి బహుశా సమయాచారాన్ని అమలు జరిపే ఉద్యోగి అయి ఉంటాడు. కుల సంఘాల సమక్షంలోనే రాజోద్యోగులు గ్రామంలోని ముఖ్య వ్యవహారాలు నిర్వహించేవారు. నిరంకుశంగా వ్యవహరించే మండలాధీశులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు. వీరి కాలంలో కుల వ్యవస్థ జటిలంగా ఉండేదని చెవ్వలేము. కాని సమాజంలో అన్ని వర్గాల వారి దురాచారాలు ఎక్కువైనాయి. సామాన్యులు విద్యకు దూరంగా ఉండేవారు. వైదిక మత ప్రాబల్యంతో వర్ణ వ్యవస్థ పాదుకొన్నది. వీరశైవ, వీరవైష్ణవాలు కుల నిర్మూలనను సాధింపకపోగా వాని వల్ల బలిజ, సాతాని మొదలైన కొత్త కులాలు ఏర్పడినాయి. బ్రహ్మన్న వీరవైష్ణవ ఫలితమే పద్మనాయకులని ఒక అభిప్రాయం ఉంది. మారేడు, వరంగల్ జిల్లా శాసనంలో కాకతి ప్రోలరాజు సేనాని పుళింద కులస్థుడు. తన వర్ణాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రవరాలను రక్షించడానికే బ్రహ్మ సృష్టించినట్లు చెప్పుకున్నాడు. ఈ కులస్థులు బోయలవలే ఏ కులంలో లీనమైపోయినది చెప్పలేము. వర్ణాంతర వివాహాలు అక్కడక్కడ కనిపించినా అవి కేవలం రాజకీయ వివాహాలే, వర్ణ సామరస్యానికి తోడ్పడలేదు. గ్రామాల్లో వర్ణాల మధ్య సమాధానం ఉండి సామాజిక జీవితం ప్రశాంతంగా సాగినట్లు శాసనాలు సూచిస్తున్నాయి. కాని రాజకీయంగా ప్రాబల్యం వహించిన రెడ్డి, వెలమ కులాల మధ్య అధికారానికే పోటీ ప్రారంభమైంది. ఈ వర్ణాలు కాకతీయుల పతనానంతరం కూడా పరస్పర యుద్ధాల్లో మునిగి బహమనీ రాజ్య విస్తరణకు అవకాశం కల్పించడం జరిగినది. 1 జైనమతం. తొలికేకతీయులు దిగరబర జైన మతం ను పాటించారు. మలకాకతీయుల కాలంలో కూడా జైనమత కనిపించును. బోధన్, వేమిలవాడ, పొట్ల చెరువు, పటాన్ చెరువు, ఆన్మకొండ, కొల్లిపాక మొదలైన ప్రసిద్ధ జైన క్షేత్రాలు. పద్మాక్షిదేవి, పుష్యాండని, దీని, విద్యాదేవి వంటి జైన దేవతలు పూజలు అందుకున్నారు. శనిగరం, బనారిపేట, పద్మాక్షి ఆలయం శాసనాల ప్రకారం మొదటి బేతడు, రెండవ బేతడు, రెండవ ప్రోలరాజు వంటి కాకతీయ పాలకులు జినాలయాలకు అనేక దానాలు చేశారు. రాజరాజ నరేంద్రుడు హింసింపగా ఋషభనాథుడనే జైనాచార్యుడు ఆన్మకొండకు వచ్చినాడని ఓరుగల్లు కైఫియత్ చెబుతున్నది. మొదటి బేతరాజు హనుమకొండకి సమీపంలో ఒక కొండపై పద్మాక్షి దేవి అను జైనదేవతన ప్రతిష్ఠించాడు. పద్మోక్షి దేవి ప్రస్తుతం శైవదేవతగా పూజలందుకొంటోంది. రెండవ ప్రోలరాజు మంత్రి భేతన జైనమతాభిమాని కావడంతో అతని భార్య మైలాంబ హనుమకొండనందు కడలాలయబసది అను జైన ఆలయాన్ని నిర్మించినది. ప్రోలరాజు ఆన్మకొండ శాసనం జినేంద్ర ప్రార్థనతో ప్రారంభమవుతున్నది.
గణపతిదేవుడు హన్మకొండలోని జైనులను క్రూరంగా హింసించినట్లు సిద్ధేశ్వర చరిత్ర అను గ్రంథంలో ప్రస్తావించబడినది. పాల్కురి సోమనాథుని రచనల ప్రకారం కాలాముఖులు, వీరశైవుల వల్ల జైనమతం అంతర్ధానమైనది. హన్మకొండ శాసనం ప్రకారం రుద్రదేవుని మంత్ర గంగాధరుడు పద్మాక్షి జైన ఆలయాన్ని పునరుద్ధరించాడు. నరసింహకవి రచించిన సిద్ధోద్వాహం అను సంస్కృత శాసనకావ్యం పరోక్షంగా జైన సిద్ధులు బ్రహ్మచర్యానికి స్వస్తి చెప్పారని పేరున్నది. సోమదేవ సూరి యశస్థలక చంపువులో ప్రస్తావించినట్లు యాపనీయులు ప్రాచీన జైన శాఖ సనాతన జైన విధానాలకు స్వస్తి పలికి వైదిక బ్రాహ్మణుల వలె గ్రహణ సమయాల్లో దానాలు తెసుకోవడం కొనసాగించారు. 2 బౌద్ధ మతం. ఈ యుగంలో బౌద్ధమతం క్షీణించినది. కాకతీయ మంత్రి గంగాధరుడు విష్ణు భక్తుడైనప్పటికీ వట్టశాల వద్ద బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని క్రీస 1117 నాటి కరీంనగర్ శాసనం చెబుతుంది. శ్రీమహావిష్ణువు బుద్ధుని అవతారమెత్తాడని ఈ శాసనం తెలుపుతుంది. దీనిని బట్టి బౌద్ధమతం హిందూ మతంలో కలిసిపోయిందని భావించవచ్చును. బుద్ధుని దశావతారాలలో 9వ అవతారంగాను బుద్ధేశ్వరుడుగా పూజలందుకున్నాడు. పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలో మల్లికార్జున పండితారాధ్యునికి ఒక బౌద్ధ భిక్షువుకు మధ్య చందవోలులో వెలనాటి రాజైన 2వ రాజేంద్ర చోళుని కాలంలో తీవ్రమైన వాగ్వివాదం జరిగిందని, ఫలితంగా పండితారాధ్యుని శిష్యులు బౌద్ధ ఆచార్యులను వధించినట్లు ప్రస్తావన ఉంది. దీనిని బట్టి నాటికే బౌద్ధం ప్రాముఖ్యాన్ని కోల్పోయిందని స్పష్టమవుతుంది. 3. శైవమతం. కాకతీయుల కాలంలో శైవ మతానికి రాజాదరణ, ప్రజాదరణ ఎక్కువగా లభించింది. 1. పాశుపత శైవం, 2. కాలాముఖ శైవం, 3. కాపాలిక శైవం, 4. వీరశైవం, 5. ఆరాధ్య శైవం. గణపతిదేవ రుద్రమాంబల కాలంలో కూడా కాలానన, పాశుపత, శివశాసన, కాపాలిక, మహావ్రత, యామిళ, సిద్ధ మొదలైన శాఖలున్నట్లు త్రిపురాంతకం, మల్కాపురం శాసనాల నుండి తెలుస్తుంది. 1. పాశుపత శైవం. ఈ శైవ మతము అత్యంత ప్రాచీనమైనది. ఈ మతము గురించి శ్వేతాశ్వతర ఉపనిషత్తుల ప్రస్తావించబడినది. ఈ మతానికి 3 మూలతత్వాలు కలవు. అవి 1. పశువు, 2. పాశము, 3. పశుపతి. ఈ శైవమతం నందగల ముఖ్య ఆచారాలు: 1. శివాలెత్తతం, 2. సూదులతో గుచ్చుకోవడం, 3. నారసారులు వేయడం, 4. వీరశిరో మడన. గణపతి దేవునికి శివ దీక్ష ఇప్పించిన రాజగురువు విశ్వేశ్వర శివుడు. ఇతడు గోళకి మఠానికి చెందిన పాశుపత శైవాచార్యుడు. గోళకి మఠ శైవ ఆచార్యులను గురించి కాకతి రుద్రాంబ మల్కాపురం శాసనం తెలుపుతుంది. తండ్రి కోరిక మేరకు కాకతి రుద్రాంబ విశ్వేశ్వర శివునకు క్రీస 1261లో మందారం గ్రామాన్ని కృష్ణలంకలో కలిపి దానం చేసినట్లు మల్కాపురం శాసనం పేర్కొంటుంది. దానాన్ని స్వీకరించిన విశ్వేశ్వర శివుడు మందడం గ్రామంలో ఒక శివాలయం, శుద్ధ శైవ మఠం కట్టించాడు. దీనికి అనుబంధంగా ఒక సత్రం నిర్మించాడు. ఈ గ్రామానికి విశ్వేశ్వర గోళకి అని పేరు పెట్టినాడు. శాసనంలో విశ్వేశ్వర శివుడు చేసిన దానాలు, ఇతర మంచి కార్యాలు వివరించబడి ఉంది. ఈ దైవదుతమును వ్యాప్తి చేయుటకు ఏర్పాటు చేయబడిన మత వ్యాప్తి కేంద్రాలను గోళికామఠంలు అంటారు. గణపతి దేవుని కాలానికి గోళకి మఠం ఆంధ్రదేశంలో విశేష జనాదరణ పొందింది. శుద్ధ శైవ సంప్రదాయంపై గోళకి మఠాన్ని భారతదేశంలో తొలిసారిగా నర్మదా నది తీరంలో విదాహళ దేశంలో సద్భావశంభు అనే యోగి స్థాపించినాడు. ఆంధ్రదేశంలో గోళకి మఠ శాఖలు వెలగపూడి ప్రాంతాలలో కలవు. దాక్షారామం, మందడం, త్రిపురాంతకం, శ్రీశైలం, పుష్పగిరి మొదలైన చోట్ల గోళకి మఠ శాఖలు వెలసినాయి. వీనిలో మందడం ప్రసిద్ధ కేంద్రమైనట్లు కనిపిస్తుంది. ఆంధ్రలో గోళకిమఠ ప్రధానాచార్యుడైన విశ్వేశ్వర శివదేవులు గణపతిదేవుని దీక్షాగురువు. ఈతడు శైవ సిద్ధాంతపరగుడేగాక వేదాధ్యయన పరుడైనట్లు తెలుస్తుంది. పశుపాత శైవం ఉత్తర భారతదేశంలో ప్రధానపెట్టినది, నకులీనే దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టినది. లకులిసుడు. 2. కాలాముఖి శాఖ.
కాకతీయుల కాలంలో కాలముఖి, పాశుపత, ఆరాధ్య శైవ శాఖలు ఉండేవి. తొలి కాకతీయ రాజులు కాలాముఖి శాఖను పోషించారు. బేతరాజు, అతని కొడుకు దుర్గరాజు శ్రీశైల శిలామఠాధిపతి అయిన రామేశ్వర పండితుడనే కాలాముఖాచార్యుని శిష్యులు. అలంపురం గొప్ప కాలాముఖ క్షేత్రం. క్రీ.స 7-8 శతాబ్దాల నాటికే ఆంధ్రదేశంలో కాలాముఖ, పాశుపత అనే తీవ్రవాద శైవ మత శాఖలు విజృంభించాయి. తెలంగాణ ప్రాంతంలో సైతం కాలాముఖులకు ప్రచారం లభించింది. 3. కాపాళిక శైవము. వీరికాలంలో కాపాళిక శైవము రేఖామాత్రంగా కనిపించును. కాపాళిక శైవ కేంద్రము శ్రీశైలము. 4. వీరశైవము. కళ్యాణి చాళుడ్య రాజు 3వ తైలపుని కులతోసి రాజ్యాధికారం స్వీకరించినది కాలచారి చిజ్జలుడు. వీరశైవమత స్థాపకుడు అయిన చెన్న బసవేశ్వరుడు. కలాచారి బిజ్జలునికి కోశాధికారిగా పనిచేశాడు. చెన్న బసవేశ్వరుడు తన సోదరిని కాలచూరి బిజ్జలునికి ఇచ్చి వివాహం చేశారు. కాలచూరి బిజ్జలుడు యథార్థంగా జైనమతమును పాటించాడు. చెన్నబసవేశ్వరుడు కోనాగారంలోని డబ్బును వీరశైవమత ప్రచారం కోసం ఖర్చు పెట్టాడు. దీనితో కాలుమరి బిజ్జలుడు బసవేశ్వరుణ్ణి రాజ్యబహిష్కరణ చేయడం జరిగినది. వీరశైవులు జైన మత నిర్మూలనలో ప్రముఖ పాత్ర నిర్వహించినట్లు పాల్కురికి సోమనాథుని గ్రంథాలు వర్ణిస్తున్నాయి. బ్రహ్మయ్య అనే శైవుడు గోవూరులోని జైన వసతులను నేలమట్టం చేసినాడు. ఒక్క పొట్ల చెరువులోనే 100 వసతులను ధ్వంసం చేసి 2000 మంది జనమునులకు శైవ దీక్షనిచ్చినారు. తిరువూరులో 18,000 జైనులను కాలియున్న ఇనుప సులములందు ఎదిగిచినారు. ఇక సిద్ధేశ్వర చరిత్రను బట్టి గణపతి హన్మకొండలోని జైనులను క్రూరంగా హింసించినాడు. అతని దీక్షాగురువైన విశ్వేశ్వరశివుడు 36 జైన గ్రామాలను నాశనం చేసినాడు. ఆంధ్ర జైన మత కేంద్రం కొలనుపాకను 1007లో రాజేంద్ర చోళుడు, తరువాత రాజడది రాజా అనే శైవమత చోళరాజులు ధ్వంసం చేశారు. మొదటి ప్రాలరాజు కాలంలో ఓరుగల్లులోని పద్మాక్షి జైన ఆలయం శివాలయంగా మార్చబడినది. గణపతి దేవుని ఉద్యోగి అయిన జగడాల సేనాని పడూరు అను జైన క్షేత్రాన్ని శైవక్షేత్రంగా మార్చారు. వీరశైవులను లింగాయత్లు అని అంటారు. వీరశైవమును ఆంధ్రదేశానికి పాల్కురి సోమనాథుడు, ఇందులూరి అన్నయ్యలు వ్యాప్తి చేశారు. వీరశైవమునకు చెందిన గురువులను జంగములు అని అంటారు. పుస్తకాలను ఆగమములు. ఈ కాలంలో పుట్టిన కులం జంగమ. ఈ మతవీలు బ్రాహ్మణుల ఆదగ్యతను, వేదాలను, బాల్య వివాహాలను అందించినది కావున ఈ మతాన్ని అవైదికం వేదిక్ సావిసం అంటారు. కాకతీయుల కాలంలో వీరశైవము ప్రజలు, ప్రభువులు ఆధరాభిమానాలు పొందినది. వీరశైవమతము సమాజంలోని దురాచారాలను ఖండించడం వలన సంఘ సంస్కరణ మతంగా పిలుస్తారు. 5. ఆరాధ్య శైవము. శైవము. శ్రీకర పండితుడు తమిళ దేశంలో ఆరాధ్య శైవంను ప్రవేశపెట్టాడు. శ్రీపతి పండిత, మల్లికార్జున పండిత, మంచన పండిత అనే 3 ఆచార్యులకు పండితత్రయమని పేరు. అను ఆరాధ్యత్రయం ఆంధ్రదేశం నందు ఆరాధ్య శైవమును వ్యాప్తి చేసినారు. కన్నడ దేశంలో వీరశైవంను వ్యాప్తి చేసిన బసవేశ్వరుణ్ణి మల్లికార్జునుడు అభిమానించేవాడు. కాకతీయుల కాలంలో అన్ని శైవమతాలకు ప్రధాన కేంద్రం శ్రీశైలం. కాకతీయుల కాలంలో శ్రీశైలంనకు 4 ద్వార క్షేత్రాలు తెలుగులోనికి వ్యాయి. తూప్పు త్రిపురాంతక పడమర, అలంపూర్ ఉత్తరం, మామహేశ్వరం దక్షిణ, సిద్ధవటం. కాకతీయుల కాలం నాటి శైవ మఠాలు మత కేంద్రాలే కాకుండా గొప్ప విద్యా కేంద్రాలుగా ప్రజలకు ఉపయోగపడినాయి. ఈ మఠాలకు అనుబంధంగా విద్యా మండపాలు ఏర్పాటు చేయబడ్డాయి. వాటిలో వేదాలు, వ్యాకరణం, తర్కం, సాహిత్యం, శైవాగమము, వైద్యం తదితర విద్యలు బోధించెడివారు. అధ్యాపకులకు భృత్యముగా భూమిని ఇచ్చేవారు. ఆనాడు శ్రీశైలం ఒక గొప్ప విద్యా మండపంగా ప్రసిద్ధి చెందినది. వైదిక మత పరిస్థితులు వైదిక మతానికి అనుకూలమైనాయి. శివకేశవులకు అభేదం కూర్చి వర్ణ వ్యవస్థపై ఆధారపడిన సమాజ నిర్మాణం వైదిక మతోద్ధారకుల ఆదర్శం అయింది.
కాకతి ప్రోలరాజు మంత్రి రామేశ్వర దీక్షితులు ఉమామహేశ్వర గ్రామణి అయిన పరివృఢ శ్రితక్రియాకర్మతుడు. కాకతి రుద్రుడు రుద్రేశ్వరంలో శంభునితోబాటు కేశవుని సూర్యుని ప్రతిష్ఠించి ఆరాధించినాడు. అతని మంత్రి గంగాధరుడు విష్ణుభక్తుడైన స్మార్త బ్రాహ్మణుడు. ప్రజల్లో భిన్నమతాలపై సమదృష్టి ఏర్పడింది. బెక్కల్లు శాసనంలోని మల్లరెడ్డి జైనుడు శివ, విష్ణు, బుద్ధ జినాలయాలను నిర్మించినాడు. మంచి భట్టోపాధ్యాయుడు కేశవ, మహాదేవులకు ఆలయాలు నిలిపినట్లు మండెన శాసనం చెబుతున్నది. తిక్కన ప్రభావం వల్ల గణపతి వైదిక మతాభిమాని అయినాడు. గోళకి మఠం కూడా వైదిక మతానికి సుముఖమే. విశ్వేశ్వర శివుడు మండడంలో వేద పాఠశాల నెలకొల్పి దక్షిణ దేశం నుండి నానాగోత్రాల బ్రాహ్మణులను రప్పించి వారి వసతికై సత్రం నిర్మించినాడు. 5. వైష్ణవ. కాకతీయులు శైవాన్ని ఎంత అభిమానించినప్పటికీ ఆంధ్రలో శైవం ఏకైక మతం కాలేదు. కాకతీయుల కాలంలో ప్రజల ఆదరణను పొందిన మరో మతం వైష్ణవ మతం. కాకతీయులు శైవ మతాన్ని పోషించినప్పటికీ వైష్ణవ మతానికి వ్యతిరేకులు కారు. వారి ముద్రల పైన వరాహలాంఛనం, త్రికుటాలయంలో విష్ణువును ప్రతిష్ఠించటం బట్టి కాకతీయులు వైష్ణవాన్ని కూడా ఆదరించారని తెలుస్తుంది. హనుమకొండలో కాకతీ రుద్రుడు నిర్మించిన 1000 స్తంభాల గుడిలో శివ, వాసుదేవ, సూర్య విగ్రహాలను ప్రతిష్ఠించాడు. అతని మంత్రియైన గంగాధరుడు విష్ణు భక్తుడైన స్మార్తుడు. ఇతడు హనుమకొండలో ఒక ఆలయం నిర్మించి ప్రసన్న కేశవుని ప్రతిష్ఠించాడు. గణపతి దేవుని చెల్లెలు మైలాంబ ఇను గుర్తిలో గోపాలకృష్ణునికి ఒక ఆలయాన్ని నిర్మించింది. ప్రతాపరుద్రుని సేనాని దేవరి నాయకుడు రాజాజ్ఞతో కావేరీ నది తీరాన గల రంగనాథ స్వామికి పలకలవీడు అను గ్రామాన్ని దానం చేశాడు. ప్రతాపరుద్రుని భార్య లక్ష్మీదేవి ఎలిగేడు గ్రామంలో గల దాయనాథ దేవునికి దానం చేసింది. దక్షిణ దేశం నుండి రామానుజ వైష్ణవం ఆంధ్రదేశంలో ప్రవేశించి వ్యాప్తి చెందింది. నెల్లూరు, నందలూరు, తిరుపతి, మాచర్ల, బాపట్ల, మంగళగిరి, శ్రీకాకుళం, సింహాచలం, శ్రీకూర్మం మొదలైన క్షేత్రాలు కేంద్రాలుగా వైష్ణవం ప్రాబల్యం వహించింది. శఠాలు, సమయాలు వెలిసినాయి. ఇట్టి పరిస్థితుల్లో శైవ వైష్ణవాలకు సంఘర్షణ తప్పలేదు. తాము బలవంతులుగా ఉన్న చోట శైవ క్షేత్రాలను రామానుజాచార్యుడు వైష్ణవ క్షేత్రాలుగా మార్చినాడని శ్రీపతి భాష్యం చాటుతున్నది. వెంకటాచల ఇతిహాసమాల అనే తిరుపతి స్థల పురాణంలో కూడా అదే సూచన ఉంది. సింహాచలాన్ని గురించి కూడా అటువంటిగాతే ప్రచారంలో ఉంది. వైష్ణవ దీక్షలోని ఉచ్చిష్ట భోజన దాసనమ ధారణ బహుశా సర్వసమభావాన్ని, ఆత్మార్పణ భావాన్ని కలిగించడానికి ఉద్దేశించి ఉంటాయి. విద్యా భాషాపోషణ. 1. విద్యా మంటపాల. చాళుక్య యుగంలో ప్రారంభమైన భాషా సారస్వతోద్యమానికి కాకతీయ యుగంలో నూతనోత్తేజం లభించింది. కాకతీయ శాసనాల్లో విద్యా మంటపాల ప్రసక్తి కనిపిస్తుంది. ఇవి మందడం, పుష్పగిరి మొదలైన ప్రసిద్ధ ఆలయాల్లో ఉన్నందున వీనిలో మత చర్చలు, సాహిత్య గోష్ఠులు జరిగేవని భావించవచ్చు. ప్రతాపరుద్రుని ఖండవల్లి శాసనం ఘటశాసనులైన విపులను పేర్కొంటున్నది. వీరు ఘటికా స్థానాల్లోని ఆచార్యులే ఉంటారు. మందడంలో విశ్వేశ్వర శివుడొక వేద పాఠశాలను నెలకొల్పినాడు. వేదాంగ ఇతిహాస ధర్మశాస్త్ర పురాణ విధులైనవారిని శాసనాలు పేర్కొంటున్నాయి. వీనితోబాటు గణిత, వ్యాకరణ, ప్రాణినీయ, జ్యోతిష, ఆయుర్వేద విద్యల్లో పరిశ్రమ జరిగింది. అయితే ఈ విద్యల్లో చాలా భాగం అగ్రవర్ణాలకే పరిమితం. సంస్కృతం, సంస్కృత శాసన సాహిత్యం. కాకతీయుల రాజభాష సంస్కృతం. వారి శాసనాలలో చాలా భాగం సంస్కృతంలోనే ఉన్నాయి. హనుమకొండ, పాకాల, పాలంపేట, వర్ధమానపురం మొదలగు చోట్ల గల శాసనాలు చిన్న చిన్న సంస్కృత ఖండ కావ్యాలు. 1. కాకతీ రుద్రదేవుని హనుమకొండ శాసనాన్ని రచించిన అచినేంద్రుడు. 2. గణపవరం శాసన లేఖకుడైన నంది. 3. పాకాల శాసన కర్త కవి చక్రవర్తి. 4. బూదపుర శాసన లేఖకుడు మమూర. 5. కుందవరం శాసన రచయిత బాలభారతి. 6. బోధపుర బోధ్పూర్ శాసనంను మయూరభట్టు కుమారుడు అయిన ఈశ్వర భట్టోపాధ్యాయుడు చక్రబంధ శైలిలో రచించాడు.
కాకతీయుల కాలం నాటి సాహిత్యం, సంస్కృత కవులు. 1. కాకతీ రుద్రుడు స్వయంగా కవి. నీతిసార అనే రాజనీతి గ్రంథాన్ని సంస్కృతంలోనూ తెలుగులోనూ కూడా రచించినాడని ప్రసిద్ధి. 2. విద్యానాథుడు ప్రతాపరుద్రయశోభూషణం అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడు ప్రతాపరుద్రుని ఆస్థాన కవి. ఇతని అసలు పేరు అగస్త్యుడు. అగస్త్యుడు 75 గ్రంథాలు రచించాడు. కాని నేడు మనకు 3 మాత్రమే లభిస్తున్నవి. అవి: 1. బాలభారతం, 2. నలకీర్తి కౌముది, 3. కృష్ణ చరితం. విజయనగరాధీశుడైన మొదటి బుక్కరాయలి కోడలు గంగాదేవి తన మధురా విజయంలో అగస్త్యుని తన గురువుగా కీర్తించింది. 3. శాకల్య మల్లుభట్టు. 1. ఉదాత్త రాఘవ కావ్యం, 2. నిరోష్ట్య రామాయణం అను గ్రంథాలను రచించాడు. ప్రతాపరుద్రుని ఆస్థాన కవి. 4. అప్పయార్యుడు జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనే గ్రంథాన్ని రచించాడు. ప్రతాపరుద్రుని ఆస్థానంలో జైన కవి. 5. విద్దనాచార్యుడు ప్రమేచర్చాయనతం అనే ఒక శాస్త్ర గ్రంథాన్ని రచించాడు. 6. కొలని రుద్రుడు శ్లోకవార్తికం అనే వ్యాకరణానికి తన పేరుతో రాజరుద్రియం అనే వ్యాఖ్యానం రచించినాడు. రుద్రాంబ సేనాధిపతి. 7. జాయపసేనాని. 1. గీతరత్నావళి, 2. వాద్యరత్నావళి, 3. నృత్యరత్నావళి అనే 3 శాస్త్ర గ్రంథాలు రచించాడు. కాకతి గణపతి దేవుని బావమరిది గజసాహిని అయిన జాయపసేనాని. 8. రావిపాటి త్రిపురాంతక కవి ప్రేమాభిరామం అనే వీధి నాటకం వ్రాశాడు. 2. విజ్ఞానేశ్వర్యమనే యాజ్ఞవల్క్య ధర్మశాస్త్రం, వైదిక ధర్మంతో బాటు సాంఘిక నియమావళిని కూడా ప్రజల్లో వ్యాపింపజేయడం అతని లక్ష్యం అయినట్లు చెప్పుకున్నాడు. 3. ఆంధ్ర భాషాభూషణం, తెలుగు భాషాశాస్త్రానికి కూడా కేతనయే పునాది వేసినాడు. తన ఆంధ్ర భాషాభూషణం ద్వారా తెలుగులో వ్యాకరణం లేని లోటు తీర్చినాడు. 4. కాదంబరి నాటి శృంగార దృష్టితో వ్రాశాడు. 4. మంచన కేయూర బాహు చరిత్ర. నండూరి గుండన మంత్రి కోరికపై అతనికి అంకితంగా కేయూర బాహు చరిత్రను రచించినాడు. వెలనాటి పృథ్వీశ్వరుని మంత్రియైన నండూరి కేతన మనుమడు గుండన మంత్రి. కేతనకు ఇంచుమించు సమకాలికుడు మంచన. 5. త్రిపురాంతకుడు తిప్పన్న. 1. ప్రేమాభిరామం అనే వీధి నాటకాన్ని సంస్కృతంలో రచించినాడు. 2. మదన విజయం, శృంగార దృష్టికి చక్కని ఉదాహరణలు. 3. అంబికా శతకం కూడా వ్రాసినాడు. 6. వినుకొండ వల్లభామాత్యుడు క్రీడాభిరామ. త్రిపురాంతకుడు తిప్పన్న ప్రేమాభిరామం అనే వీధి నాటకాన్ని సంస్కృతంలో రచించినాడని, దానికి అనువాదమే వినుకొండ వల్లభామాత్యుని క్రీడాభిరామం అని తెలుస్తుంది. ఓరుగల్లులోని మత సాంఘిక జీవితానికి దర్పణం వంటిది క్రీడాభిరామం. 7. బద్దెన. 1. నీతిశాస్త్ర ముక్తావళి, రాజనీతి గ్రంథ. 2. సుమతి శతకం, సుమతి శతక ప్రాశస్త్యం ఎనలేనిది. 3. నీతి కృతులు, ఈ కవి రచనలు. బద్దెన కవి గణపతి చక్రవర్తి సామంతులలో ఒకడు. భద్రభూపాలుడని ఇతనికి మరొక పేరు. కాకతీయుల నాటి ఉత్తమ సాహిత్యం గల తెలుగు శాసనాలు. 1. చెబ్రోలు శాసనం రచించిన భీమేపండ మార్గదేశీ రీతులలో చెప్పగలిగిన దిట్ట ఈశ్వరభట్ట చటోపాధ్యాయుడు తెలుగు గద్యంను వ్రాయటంలో నేర్పరి. 2. బేతరాజు గూడూరు శాసనం. 3. గంగాధరుని కరీంనగర్ శాసనం. 4. కాటని ఉప్పరపల్లె శాసనం. 5. ఓలి సిద్ధి కొణిదెన శాసనం. 6. జగతాపి గంగదేవుని శాసనం, తాళ్ల ప్రొద్దుటూరు శాసనం మొదలగునవి. తెలుగు శాసాహిత్యం. 1. తిక్కన. తిక్కనకు కవి బ్రహ్మ, అభయ కవిమిత్ర అనే బిరుదులున్నాయి. 1. నిర్వచనోత్తర రామాయణ. తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని మనుమసిద్ధికి అంకితం చేశాడు. 2. మహాభారతంలో మొదటి 3 పర్వములు తప్ప మిగిలిన 15 పర్వములను తిక్కన ఆంధ్రీకరించాడు. మహాభారతాన్ని హరిహరనాథునికి అంకితం చేశాడు. 3. కవి వాగ్బంధనమనే ఛందో గ్రంథం వ్రాసినాడని ప్రతీతి. 4. కృష్ణ శతకం రచించినట్లు ప్రతీతి.
తరువాత పేర్కొనదగనవారు తిక్కన శిష్యులైన మారణ కేతన 2 మారణ మార్కండేయ పురాణాన్ని తెనిగించి ప్రతాపరుద్రుని సేనాని నాగేగన్న మంత్రికి అంకితం ఇచ్చినాడు. 3 మూలఘటిక కేతన అభినవ దండి బిరుదాంచితుడు. 1 కేతన దశకు మార చరిత్రను అనువదించినాడు. దశకుమార చరిత్ర తెలుగులో మొదటి కథాకావ్యమని ప్రసిద్ధి. తిక్కనకు అంకితమిచ్చాడు. దండి సంస్కృతంలో రచించిన దశకుమార చరిత్ర వచన కావ్యాన్ని తెలుగులో పరివర్తింపచేశాడు. దశకుమార చరిత్రలో సామాన్య జనుల విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, అధికార వర్గాల్లో ఉండే మోసాలు మొదలైన నాటి సామాజిక అంశాలు వర్ణింపబడ్డాయి. నోటి తెలుగు సాహిత్యంలో 1100 నుండి 1225 వరకు శివకవి యుగము అంటారు. నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు, మల్లికార్జున పండితారాధ్యుడు ఈ యుగంలో శివకవిత్రయం. 4 నన్నెచోడుడు 12వ శతాబ్దానికి చెందిన కవి. ఎంతో ప్రసిద్ధిగాంచిన కుమార సంభవమును రచించిన మహాకవి. నన్నెచోడ మహాకవి 12వ శతాబ్దం కంటే పూర్వుడని, కాకతీయ రాజుల ఆరంభ కాలంలో ఉన్నాడని విమర్శకుల అభిప్రాయం. 5 పాల్కురికి సోమనాథుడు. 1 పండితారాధ్య చరిత్ర, 2 బసవపురాణం అనే ద్విపద కావ్యాలను, 3 అనుభవసారం అనే పద్యకావ్యాన్ని, 4 వశాధిప శతకాన్ని రచించి ఆంధ్రదేశంలో శైవ విజ్ఞాన పీఠాన్ని అలంకరించినాడు. కన్నడంలో 1 బసవన రగడ, 2 గంగోత్పత్తి రగడ, 3 సద్గురు రగడ మొదలైనవి. సంస్కృతంలో రుద్రభాష్యాన్ని రచించినాడు. 6 యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతక కర్త. ఈతడు క్రీ. 1240 ప్రాంతంలో జీవించినాడు. 7 శివదేవయ్య. 1 శివదేవధీమణి. 2 పురుషార్థసారము అనే మకుటంతో శతకం రచించినాడు. గణపతిదేవ, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల దగ్గర ఇతడు మంత్రిగా ఉన్నాడు. పరమసేవుడు. శివదేవయ్య, గణపతి, దీక్షా గురువైన విశ్వేశ్వర శివాచార్యులు ఒక్కరేనని కొందరి అభిప్రాయం. 8 విశ్వేశ్వర శివదేశికవి. విశ్వేశ్వర శివదేశికవి గణపతి దేవునికి దీక్షా గురువు. గోళకి మఠాధిపతి. ఇతడు రచించిన శివ తత్వరసాయన మనే గ్రంథం లభించలేదు. జైన సాహిత్య. కాకతీయ యుగ సరస్వతాన్ని స్థూలంగా మతలౌకిక శాఖలుగా విభజించవచ్చు. జైనులు సైతం సారస్వత సేవ చేసినారుగాని వారి వసదులవలనే వారి రచనలు కూడా రూపుమాసినాయి. 1 ఆధర్వణుడు, విరాట పర్వ. జైన కవులందరిలో ఆధర్వణుడు అగ్రగణ్యుడు. విరాట పర్వాన్ని తడు అనువదించినట్లు తెలుస్తుంది. కాని అందులో కొన్ని పద్యాలు మాత్రమే లభ్యమవుతున్నాయి. 2 అప్పయార్యుడనే మరొక జైన కవి జైనేంద్ర కళ్యాణాభ్యుదయం అనే కావ్యాన్ని క్రీ. 1310లో పూర్తి చేసినట్లు చెప్పుకున్నాడు. శైవ సాహిత్యం. శివకవుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందున ఆంధ్ర సారస్వత చరిత్రలో కాకతీయ యుగాన్ని కొందరు శైవయుగం అంటారు. 1 శ్రీపతి పండితుడు. ఇతడు శివదీపిక అనే గ్రంథాన్ని రచించినట్లు తెలుస్తున్నది. అదిప్పుడు అలభ్యం. శ్రీపతి పండితుడు కాకతీయ సామ్రాజ్య తెలుగు కవులలో శైవ పండితత్రయంలో మొదటివాడు. 2వ ప్రోలరాజుకు సమకాలికుడు. శైవులు ఆ కాలంలో తమ మత వ్యాపనం కోసం తెలుగులో రచనలు చేశారు. 2 శివలెంక మంచన. శివలెంక మంచన శైవ పండితత్రయంలో 2వవాడు. 2వ ప్రోలరాజు కాలంలో ఉన్నట్లు చెబుతారు. ఇతడు రచించిన తెలుగు గ్రంథాలు అలభ్యం. యత్సంవిత్ అనే వాక్యానికి 4000 గూఢార్థాలు, మునియత్సంవిత్తను వాక్కునకు చెప్పే 4000 గూఢార్థములన్ చెప్పినట్లు శివకవి కంఠాభరణం తెలుపుతున్నది. 3 మల్లికార్జున పండితారాధ్యుడు. పాశుపత శైవ సంప్రదాయానికి చెందినట్లుగా ఇతని శివతత్వసారం వల్ల తెలుస్తున్నది. దక్షాధ్వరము, వ్యాసాష్టకము, గణాడంబరము, శార్భము, పంచగద్యములు, శివతత్వసారము, తుమ్మెద పదాలు, ప్రభాత పదాలు మొదలైనవి పండితుని రచనలుగా తెలుస్తున్నాయి.
వీటిలో శివతత్వసారం పేరుతో 500 కంద పద్యాలు తప్ప మరే ఇతర రచనలు లభించలేదు. మల్లికార్జున పండితారాధ్యుడు శవ పండితత్రయంలో తృతీయుడు. ఆరాధ్య శవ సంప్రదాయానికి మూలపురుషుడు. కాకతీయ రుద్రదేవుని సమకాలికుడు. వైష్ణవ సాహిత్య. ఆంధ్రదేశంలో వైష్ణవం శైవమంతటి ప్రాబల్యం వహించలేదు. వైష్ణవ సారస్వతం కూడా పెద్దగా లేదు. వానిలో 1 భాస్కర రామాయణం మొదటి గ్రంథం అని చెప్పవచ్చు. దీని కర్తృత్వాన్ని గురించి పెద్ద రగడ ఉంది. ఆశ్వాసాంత గద్యలను బట్టి రామాయణాన్ని 4 పూర్తి చేసినట్లుంది. 2వ ప్రతాపరుద్రుని అశ్వసైన్యాధ్యక్షుడైన సాహినిమారునికి అంకితమివ్వబడింది. చంపు కావ్య రూపంలో వచ్చిన తెలుగు రామాయణాల్లో మొట్టమొదటిది భాస్కర రామాయణం. 2 మల్లికార్జున భట్టు బాలకాండ, కిష్కింధ, సుందరకాండలు రచించినారు. 3 కుమార రుద్రదేవుడు అయోధ్యకాండను రచించినారు. 4 హుళక్కి భాస్కరుడు అరణ్యకాండను, యుద్ధకాండలో కొంత భాగాన్ని రచించినారు. 5 ఆయలార్యుడు యుద్ధకాండ శేషాన్ని రచించినారు. 6 గోనబుద్ధారెడ్డి. గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం ద్విపద సంప్రదాయంలో వచ్చింది. తెలుగులో ద్విపదలో వచ్చిన రామాయణాల్లో ఇది మొదటిది. ఇతరులు కాకతీయుల సమకాలంలో ఉన్న పాపులూరి మల్లన్న రచించిన గణితసారము అన్న గ్రంథం పేర్కొనదగింది. ఇందులో ఆనాటి తూనికలు, కొలతలు మొదలైన విషయాల వివరణ ఉంది. 4 కాకతీయుల కాలం నాటి వాస్తు శిల్పం. 1 కాకతీయుల కాలం నాటి ప్రధానమైన బురుజు మతేతర లౌడిక నిర్మాణాలు. దేశ రక్షణలో దుర్గాం ప్రాముఖ్యం హెచ్చడంతో దుర్గ నిర్మాణం విరివిగా జరిగింది. 1 ఓరుగల్లు, 2 రాయచూరు, 3 గోల్కొండ, 4 రాచకొండ, 5 దేవరకొండ మొదలైన దుర్గాలు నాటి నిర్మాణ కౌశల్యానికి నిదర్శనాలు. ఓరుగల్లు దుర్గం. ఈ దుర్గం గురించి క్రీడాభిరామం ప్రతాపరుద్ర చరిత్రను గ్రంథాలలో ప్రస్తావించబడినది. 3 రక్షణ శ్రేణులతో ఓరుగల్లు దుర్భేద్యమైన కోటగా ఉండేది. మొదటిది పుట్టకోట. ప్రస్తుతం దాని శిథిలాలు కూడా కనిపించవు. 2ది మట్టికోట, దాన్ని పరివేష్టించి కందకము. 4 దిక్కులా 4 దర్వాజాలు. ఈ కోట ఎత్తు 20 అడుగులుండేది. మట్టికోటకు సుమారు ఫర్లాంగు దూరంలో తిరిగి ఆగత్తరాతికోట, కలుకోట. దీనిలో కూడా 4 వైపులా బలిష్టముడైన ద్వారాలుండేవి. ప్రతాపచరిత్రను బట్టి ఈ రాతికోటలో 77 బురుజులుండేవి. రుద్రమదేవి కాలంలో రాతికోట లోపలి భాగంలో సోపాన వంక్తి నిర్మించినారు. కాకతీయ కళా తోరణం. దేశ రక్షణలో దుర్గాం ప్రాముఖ్యం హెచ్చడంతో దుర్గ నిర్మాణం విరివిగా జరిగింది. కాకతీయ కళా తోరణం, వరంగల్ గేట్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఉన్న ఒక చారిత్రాత్మక తోరణం. వరంగల్ కోటలో 4 అలంకారమైన ద్వారాలు ఉన్నాయి. ఇవి వాస్తవానికి ధ్వంసమైన గొప్ప శివాలయానికి ద్వారాలను ఏర్పరుస్తాయి. వీటిని కాకతీయ కళా తోరణం లేదా వరంగల్ గేట్లు అంటారు. 12వ శతాబ్దంలో గణపతిదేవ 1199 నుంచి 1262 వరకు నిర్మించిన కోటలోని శివుని యొక్క గొప్ప స్వయంభూశివ ఆలయంలో భాగంగా ఉన్న వరంగల్ కోటలోని 4 ఒకేలాంటి ద్వారాలను ప్రతిబింబిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి అధికారికంగా తెలంగాణ చిహ్నంగా చేర్చబడింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం యొక్క తాత్కాలిక జాబితాలో స్మారక చిహ్నం చేర్చబడింది. ఈ స్మారక చిహ్నాన్ని 10/09/2010 నకు భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందం సమర్పించింది. 2 దేవాలయం, దేవస్థానం. ఆలయాన్ని దేవస్థానం అని వ్యవహరించేవారు. రాజ్యపాలన విధానం అనుసరిస్తూ దేవస్థాన పాలనను రూపొందించినారు. ఆలయ ఉద్యోగి బృందంలో 1 స్థానాపతులు, 2 మానులు, మాన్యులు, 3 సానులు, 4 నిబంధకారులు అనే వర్గీకరణ ఉండేది. 1 స్థానావతులు ప్రధానాధికారులు. వీరిలోని వారే పూజారులు.
కొట్టరు, భండారి, శ్రీకరణం మొదలైన ఉద్యోగులు, 2 రుట్మానులు, నట్టువగాండ్రు, పాటగాండ్రు, వాద్యగాండ్రు, కానె మొదలైనవారు. 3 ఇతర పరిచారకులు, నిబంధకారులు. ఈ వర్గాలవారు సంఘాలుగా ఏర్పడి తమ విధులు నిర్వర్తించేవారు. శాసనాల్లో సానిమున్నూరు అనే మాట తరచుగా కనిపిస్తుంది. ఇది సానుల వృత్తి సంఘం అయి ఉంటుంది. రాజ్యపాలన శాఖలను పర్యవేక్షించడానికి ఉన్నట్లే ఆలయ ఉద్యోగ బృంద పర్యవేక్షణకు 72 నియోగాధిపతి ఉండేవాడు. భక్తిమత విజృంభణతో దేవాలయం మతానికి తద్వారా సాంఘిక కార్యకలాపాలకు కేంద్రమైంది. దేవాలయం సప్తసంతానాలో ఒకటి అయినందున రాజులు, వారి సామంతోద్యోగుల పోషణలో ఆలయ నిర్మాణం విరివిగా సాగింది. గ్రామాలు, భూములు, ధనవస్తు, వాహనాదులు దానంగా స్వీకరించి ఆలయం ఐశ్వర్యవంతమైన సంస్థగా రూపొందింది. శ్రీశైలమల్లికార్జునునకు సబ్బినాడు, దోవసముద్రం మధ్య దేశంలో 70 గ్రామాల్లో భూములుండేవి. దేవస్థానంపై ఆ గ్రామ ప్రజలు, పరిసర గ్రామ ప్రజలు ఆధారపడి ఉండేవారు. ఆలయ భూములు రైతులు సాగు చేసేవారు. ఆలయ అవసరాలకు భిన్న వృత్తి సంఘాలు కృషి చేస్తుండేవి. ప్రతి పెద్ద ఆలయానికి అనుబంధంగా మఠాలు, సత్రాలు, విద్యాలయాలు, ఆరోగ్యశాలలు ఏర్పడేవి. బీదసాదలకు, బాటసారులకు, విద్యార్థులకు సత్రాలలో ఉచిత భోజన సౌకర్యం ఉండేది. మందడం సత్రంలో విపులు మొదలు పంచముల వరకు అన్నప్రదానం చేసేవారు. ఆలయాలు బ్యాంకులుగా, నాటకశాలలుగా, ప్రదర్శనశాలలుగా, వర్తక శ్రేణులకు కార్యస్థానాలు, నకఠం గా అపకరించేవి. ఇన్ని విధాల ఐశ్వర్యవంతమైన ఆలయం చుట్టూ సామాజిక కార్యక్రమాలు అల్లుకుని ఉన్నందునే ముస్లిములు ఆలయాల మీద దృష్టి కేంద్రీకరించినారు. 4 కాకతీయుల కాలం నాటి వాస్తుశిల్పం. 1 కాకతీయ రుద్రేశ్వర రామప్ప దేవాలయం, తెలంగాణ. రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందిన రుద్రేశ్వరుడు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్కు ఈశాన్య దిశలో దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ. దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. 40 సంవత్సరాల పాటు ఆలయంలో పనిచేసిన శిల్పి పేరు మీద ఇది రామప్ప ఆలయంగా ఖ్యాతి పొందింది. ఈ ఆలయం ఏకశిలా ఆలయం. ఈ ఆలయం యొక్క ఎత్తైన అధిష్టానం మీద 4 అంతస్తుల విమానంతో చాలా గంభీరమైన నిర్మాణం కలదు. 3 ప్రవేశద్వారాలు కలవు. ఆలయ సముదాయాల ప్రవేశద్వారాల నిర్మాణంలో కాకతీయులది విలక్షణమైన శైలి. ఈ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైనది. 1 రంగమండపం, రంగమంటప స్తంభాలు వివిధ శిల్పాలతో, ఇతిహాస గాథలతో మనోహరంగా ఉంటాయి. 2 అంతరాలం, 3 గర్భగృహ. ఈ ఆలయ పీఠము సంచతురస్రాకారంలో ఉంది. 2 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నది. 1 ప్రదక్షిణ పధామ, 3 లీటర్ల వెడల్పు. 2 అలమల పలిభాగంలో నంది విగ్రహం. 3 సాలంకృత సౌష్ఠవంలో ఆ మదనక శిల్పాలు. మదనకస శిల్పాలు శ్రీభంగమలోనూ, కుంచిత పాదంతోనూ, ఆలోతపాదంలోనూ కటిహస్తులను ఉన్నాయి. 2021లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తీసుకున్నారు. 2 వరంగల్ జిల్లా హనుమకొండలో ఉన్న 1000 స్తంభాల గుడి. ఇది హన్మకొండ జిల్లా, హనుమకొండ మండలం, హనుమకొండలో పట్టణంలో ఉంది. ఇది వరంగల్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంది. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొలువైనాడు. 1000 స్తంభాల దేవాలయ సముదాయాన్ని క్రీ.స 1163లో కాకతీయ రాజు 1వ రుద్రదేవుడు ఆయి ప్రతాప రుద్రుడు నిర్మించాడని చెప్పే శాసనం ఉంది. ఈ ఆలయం నందు 3 మూల విరాట్టులను ఉంచడం వలన ఈ ఆలయాన్ని త్రికూట ఆలయం అంటారు. 1000 స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉంటుంది. ఒక కూటంలో శివుడు, ఇంకో కూటంలో విష్ణుమూర్తి, మరో కూటంలో సూర్యభగవానుడు కొలువై ఉంటారు. 1 రుద్రుడు శివుడు, 2 వాసుదేవుడు క్రియ, 3 ఆదిత్య సూర్యుడు.
ఈ ఆలయానికి ఎదురుగా శిథిలావస్థలో కొన్ని మండపాలు కలవు. రుద్రదేవుడు తన విజయాలకు గుర్తుగా తన సార్వభౌమాధికారాలు చిహ్నగా ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంపై విమానాలు లేవు. ప్రవేశద్వారం ఉత్తర భాగంగా నిర్మించబడినది. దక్షిణం వైపు మండపం కలదు. ఉత్తరం వైపు దేవాలయం, తూర్పు వైపు దేవాలయం, పశ్చిమం వైపు దేవాలయం ఉంది. 3 స్వయంభూ ఆలయం. హన్మకొండలోని స్వయంభూ ఆలయం లేదా శంభులింగేశ్వర స్వామి ఆలయం 13వ శతాబ్దంలో కాకతీయ రాజు రెండవ ప్రళరాజు ఓర్గల్లు కోటలో స్వయంభూ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. పూర్తి చేసినది గణపతి దేవుడు. 1000 స్తంభాల గుడిలో వలె ఈ దేవాలయంలో జైన వాస్తుశిల్ప ప్రాముఖ్యత కనిపించదు. ఈ దేవాలయం కూడా కళ్యాణి చాళుక్యుల శైలిని పాలి ఉంటుంది. ఆ సుందరమైన ద్వారాలు, సాలంకృతమైన కృత్యాలు కలవు. రుద్రమదేవి ఈ ఆలయానికి రంగమండపమును నిర్మించినది. ఈ దేవాలయం నందు త్రికూట ఆలయ విధానం కనిపించదు. ఈ ఆలయానికి 4 వైపులా తోరణాలు కలవు. 4 రామలింగేశ్వర ఆలయం. నందికంది రామలింగేశ్వర దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని నందికంది గ్రామంలో ఉన్న దేవాలయం. ఈ దేవాలయం సంగారెడ్డి జిల్లా నందికంది లో కలదు. మాళ్వా సాంప్రదాయాలకు చెందిన భూమిజ శైలి లో కలదు. దీని నిర్మాణంలో బసాల్ట్, ఇసుకరాళ్లను ఎక్కువగా ఉపయోగించారు. 5 మైలారుదేని దేవాలయం. ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ఐనవోలు గ్రామంలో ఉంది. రుద్రమదేవి ఆయననోలు లోని మైలారుదేని దేవాలయానికి ప్రాకారమును నిర్మించినది. ఈ ఆలయానికి తూర్పు, దక్షిణ భాగాల్లో కాకతీయ కీర్తి తోరణాలు ఉన్నాయి. తన తండ్రిని చంపిన దోష పరిహారార్థమై కాకతీయ రుద్రదేవుడు వీటిని నిర్మింపజేశాడు. 6 భద్రకాళి ఆలయం. భద్రకాళి దేవస్థానం తెలంగాణ రాష్ట్రం వరంగల్లులో ఉంది. హన్మకొండలో భద్రకాళి ఆలయాన్ని రాణి పద్రవీణలు నిర్మించినది. రుద్రమదేవి శ్రీశైలంలోని మల్లికార్జున ఆలయానికి కళ్యామండపంను నిర్మించాడు. రుద్రమదేవి స్వయంభునాథ ఆలయం డొట్ముందు రంగమంతడంను నిర్మించినది. 7 శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం. ఈ ఆలయం నల్గొండ జిల్లాలోని పానగల్లు నందు కలదు. 3 కాకతీయుల నృత్యం రూపం. 1 ఆంధ్ర నాట్యం కాకతీయ రాజవంశం యొక్క పురాతన నృత్య సంప్రదాయాల నుండి దాని మూలాలను తీసుకుంటుంది. 12 నుండి 14వ శతాబ్దాల వరకు నేటి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను పాలించిన కాకతీయ రాజవంశం నృత్యం మరియు సంగీతంతో సహా కళల అభివృద్ధి మరియు పోషణలో గణనీయమైన పాత్ర పోషించింది. కాకతీయ రాజవంశం యొక్క పాలకులు వివిధ కళారూపాలను ప్రోత్సహించడానికి ప్రసిద్ధి చెందారు మరియు వారి ప్రభావం ఆంధ్రనాట్యం యొక్క పరిణామానికి బాగా దోహదపడింది. ఆంధ్రప్రదేశ్ శాస్త్రీయ నృత్యం అని కూడా పిలుస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్భవించిన సాంప్రదాయ నృత్యం. 2 పేరిణి నృత్యం. పేరిణి నృత్యం లేదా పేరిణి శివతాండవం దీన్నే యోధుల నృత్యం అని కూడా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో యోధులు యుద్ధరంగానికి వెళ్లబోయే ముందు పరమశివుడి ముందు ఈ నాట్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు. ఓరుగల్లును దాదాపు 2 శతాబ్దాల పాటు పాలించిన కాకతీయుల హయాంలో ఈ కళ బాగా పరిఢవిల్లింది. ఈ కళకు సంబంధించిన ఆధారాలు ఓరుగల్లుకు సమీపంలో ఉన్న రామప్ప దేవాలయంలో గల శిల్పకళలో గమనించవచ్చు. లయబద్ధంగా సాగే డప్పుల మోత దీనికి సంగీతం. ఈ కళాకారులు నాట్యం చేస్తూ ఆ పరమశివుణ్ణే తమ దేహంలోకి ఆహ్వానించి అలౌకికమైన అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు. పేరిణి తాండవం 2 విధాలు. 1 పురుషుల చేత, రెండవది స్త్రీల చేత చేయబడుతుంది. పురుషుని యొక్క పురుషత్వాన్ని లోకానికి తెలియచేస్తూ ప్రదర్శించే నర్తనమే పేరిణి శివతాండవం. ఇది వీరులు చేసిన వీర నాట్యం. కాకతీయుల శకం ముగియగానే ఈ కళ దాదాపుగా కనుమరుగైపోయింది.
మళ్లీ ఆంధ్ర నాట్య పితామహులుగా పిలువబడే ఆచార్య నటరాజ రామకృష్ణ కృషితో మళ్లీ వెలుగులోకి వచ్చింది. 3 తోలుబొమ్మలాట. భారతదేశంలో నీడ తోలుబొమ్మలాట సంప్రదాయం 3వ లేదా 4వ శతాబ్దపు CE నాటికి ప్రాచుర్యం పొందిందని తెలిసినప్పటికీ తోలుబొమ్మలాటకు సంబంధించిన తొలి వచన సూచన 13వ శతాబ్దపు తెలుగు గ్రంథమైన పండితారాధ్య చరిత్రలో కనుగొనబడింది. ఈ ప్రాంతంలోని ఆరెకాపు సామాజిక వర్గం ఆచరించే తోలుబొమ్మలాట అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది కర్ణాటక మరియు తమిళనాడులోని నీడ తోలుబొమ్మలాట రూపాలతో సారూప్యతను పంచుకుంటుంది. 4 జక్కల నాట్యం కాకతీయ రాజవంశం యొక్క పురాతన నృత్య సంప్రదాయాల నుండి దాని మూలాలను తీసుకుంటుంది. జాయప సేనాని నాట్య సంగీత శాస్త్ర గ్రంథాలైన 1 నృత్తరత్నావళి, 2 గీతరత్నావళి రచించినాడు. గీతరత్నావళి లభ్యం కాలేదు. ఇందులో నృత్యానికి గీతం ఉపాంగంగా వర్ణించినాడని విమర్శకుల అభిప్రాయం. నృత్తరత్నావళిలో మార్గదేశీ రీతులు వర్ణిస్తూ దేశ విభాగంలో పేరణ, రాస్కము, చిందు, కందుకము, కోలాటము మొదలైన జానపద నృత్యాలను జాయప చేర్చినాడు. నాటక కళ. నాట్యంతోబాటు నాటక కళ కూడా ప్రజాదరణ పొందింది. శివుని లీలలు, పల్నాటి వీరగాథలు నాటకాలుగా ఆడేవారని బసవ పురాణ క్రీడాభిరామాల నుండి తెలుస్తుంది. నటులది దూరసముద్రము అన్న క్రీడాభిరామవాక్యం వల్ల నాటకాలాడేవారు బహుశా జట్లుగా నేర్పడి దూర ప్రాంతాలకు కూడా వెళ్లి ప్రదర్శనలిస్తుండేవారని భావించవచ్చు. నాట్యశాస్త్రం అభ్యసించి కళావతులకు, శ్రీమంతులకు నాట్యశాస్త్రం బోధించడం పెక్కు బ్రాహ్మణ కుటుంబాలకు జీవనోపాధిగా. 4 చిత్రలేఖనాలు. కాకతీయుల నాటి చిత్రలేఖనాలు లభించలేదు. కాని నాటి సారస్వతంలో చిత్రాలను గురించిన ప్రస్తావన విశేషంగా కనిపిస్తుంది. ఆనాదిగా తెలుగు స్త్రీలు చిత్రలేఖనంలో ప్రవీణులని పేరుమోసినారు. ప్రాతకాలంలో ముంగిటిని శుభ్రం చేసి కలాపి జల్లి రంగవల్లులు తీర్చడం ఆంధ్ర జాతీయతలోని విశిష్ట లక్షణం. తెలుగు ప్రబంధాలలోని నాయకుల చిత్రలేఖన నైపుణ్యం గురించి ప్రశంసలు కనిపిస్తాయి. పల్నాటి వీర చరిత్రను బట్టి రామ, కృష్ణావతారగాథల చిత్రపటాలను నాడు ఇండ్లలో అలంకరించుకున్నట్లు తెలుస్తుంది. ఓరుగల్లులో 1500 చిత్రకారుల ఇండ్లు ఉన్నట్లు ప్రతాప చరిత్ర చెబుతున్నది. ప్రతాపరుద్రుని ఉంపుడు కత్తెయైన మాచలదేవి ప్రత్యేకంగా చిత్రశాలను నిర్మించినట్లును అందుదారుకావన శనలీలలు, గోపికా కృష్ణులు, తారాచంద్రులు మొదలైన చిత్రాలు ప్రదర్శించినట్లును క్రీడాభిరామంలో ఉంది. ప్రజలకు సర్వసాధారణమైన వినోదము తోలుబొమ్మల ఆటలు. వీనిని తయారు చేయడానికి సైతం చిత్ర లేఖన కౌశలం అవసరం. చిత్రలేఖనంలోని ఈ సంప్రదాయాలే విజయనగర యుగంలో లేపాక్షి మొదలైన చోట్ల వికాసాన్ని సాధించినాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @of Naresh Academy 5509.